హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టెక్నాలజీ ఇప్పుడు మనం ఉపయోగించే డివైజెస్ని మాత్రమే కాదు, మన పనిచేసే విధానాన్ని కూడా చేంజ్ చేయబోతుంది. ఏఐ మన కోసం పనులు చేయటం, మన డిజిటల్ క్లోన్ మన పనులు చేయటం, పాస్పోర్ట్ అవసరం లేకుండా ట్రావెల్ చేయటం, అండ్ 3D హోలోగ్రామ్ కళ్ళతోనే చూడటం, అండ్ లాస్ట్ స్పేస్ నుంచి ఎలక్ట్రిసిటీ రావటం. 5 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి ఫ్యూచర్ కాదు, సూన్ రియాలిటీగా జరగబోతున్నాయి. వీడియో పూర్తిగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్, ఏఐ ఏజెంట్స్, ఆటోనమస్ ఏఐ వర్కర్స్. ముందుగా ఏఐ ఏజెంట్స్ అంటే ఇవి సింపుల్ చాట్ బోట్స్ కాదు. ఏఐ ఏజెంట్స్ అంటే టాస్క్ని అర్థం చేసుకుంటాయి అండ్ మన ప్లాన్ని ఎగ్జిక్యూషన్ కూడా తానే చేస్తాయి. ఎగ్జాంపుల్, ట్రావెల్ ప్లాన్ చేయు అంటే వెంటనే ప్లాన్ చేస్తుంది. ఫ్లైట్స్ బుక్ చేయమంటే బుక్ చేస్తుంది. హోటల్ కంపేర్ చేయమంటే ఒక 2-3 హోటల్స్ తీసుకుని కంపేర్ చేస్తుంది. షెడ్యూల్ క్రియేట్ చేయంటే క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఆఫీస్ వర్క్ అనేది ఆటోమేషన్గా అయిపోతుంటుంది అండ్ రీసెర్చ్ చేయటంలో కానీ, కస్టమర్ సపోర్ట్లో కానీ, అగైన్ పర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఏఐ ఎంప్లాయీల మనకిది పనిచేస్తుంటాయి. సెకండ్, ఏఐ పర్సనల్ డిజిటల్ అవతార్స్. యువర్ క్లోన్ వర్క్స్ ఫర్ యూ. మీరు ఉండకుండానే మీ పని జరిగితే అది ఏఐ డిజిటల్ అవతార్ అంటారు. ఈ అవతార్స్ ఏంటంటే మీ వాయిస్లో మాట్లాడతాయి, మీ ఫేస్లా కనిపిస్తుంటాయి, మీ ప్రజెంటేషన్స్ కూడా ఇవే ఇస్తాయి, మీటింగ్స్ అటెండ్ అవుతాయి. సో టీచర్స్కి క్లాసెస్ అండ్ క్రియేటర్స్కి వీడియోస్, బిజినెస్ ఓనర్స్కి సేల్స్ లాగా ఇవి అన్ని ఏఐ క్లోన్ చేస్తుంది. ఫ్యూచర్లో 1 పర్సన్ ఈక్వల్ టు మల్టిపుల్ డిజిటల్ వెర్షన్స్ కూడా అవుతుంటాయి. థర్డ్, డిజిటల్ పాస్పోర్ట్స్ అండ్ ఏఐ బోర్డర్ కంట్రోల్స్. పాస్పోర్ట్ చూపించవలసిన రోజులు పోతున్నాయి, డిజిటల్ పాస్పోర్ట్స్ వస్తున్నాయి. ఫేస్ రికగ్నైజేషన్తో ఏఐ సిస్టమ్స్ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎయిర్పోర్ట్ ఎంట్రీ సెకండ్స్లో కంప్లీట్ అయిపోద్ది. అండ్ దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్ట్గా ట్రావెల్ చేయడానికి ఉంటుంది అండ్ లెస్ హ్యూమన్ ఎర్రర్స్ కూడా వస్తాయి అండ్ హై సెక్యూరిటీ ఉంటుంది. బట్ ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. టెక్నాలజీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. ఫోర్త్, హోలోగ్రాఫిక్ డిస్ప్లేస్, నో గ్లాసెస్ నీడెడ్. ఇది నిజమైన సైఫిక్ టెక్ అంటారు. హోలోగ్రాఫిక్ డిస్ప్లేస్, గ్లాసెస్ మనకు అవసరం లేదు. 3D ఆబ్జెక్ట్లో గాల్లో కనిపిస్తాయి అండ్ ఎడ్యుకేషన్లో అటానమీ, గేమింగ్లో ఇది రియల్ 3D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మెడికల్ సర్జరీస్లో లైవ్లో మనకు విజువలైజేషన్స్ కూడా ఉంటుంది. స్క్రీన్ చూడడమే కాదు, టెక్నాలజీ కూడా చూడటం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, స్పేస్ బేస్డ్ సోలార్ పవర్, ఎనర్జీ ఫ్రమ్ స్పేస్. చివరిది మైండ్ బ్లోయింగ్ టెక్, స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ స్టేషన్స్. శాటిలైట్స్ స్పేస్లో సోలార్ ఎనర్జీ కలెక్ట్ చేసి వైర్లెస్గా ఎర్త్కి పంపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే 24/7 మనకు పవర్ ఉంటుంది, నో పొల్యూషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్యూచర్లో ఉంటుంది అండ్ ఎలక్ట్రిసిటీ క్రైసిస్కి అల్టిమేట్ సొల్యూషన్ ఇది. ఇవే ఫ్రెండ్స్ మన భవిష్యత్తును మార్చబోయే 5 నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్. మీకు ఏ టెక్ ఎక్కువగా ఎగ్జైటింగ్గా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫ్యూచర్ టెక్ అప్డేట్స్ కోసం ఎస్ఎస్ టెక్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.